హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఇవాళ మన శ్రీదేవి కిచెన్లో కొరమీను చేపలను ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూద్దామండి. మా వారు కొరమీను చేపలను అయితే తెచ్చారనమాట. ఏంటి కదులుతుందని చూస్తున్నారా? అవి బతికే ఉన్నాయండి. అవి బతుకున్నవన్నమాట, అలా కదులుతూ ఉంటాయి. ఈ కొరమీను చేపలు అనేవి కోసే వాళ్ళని, వండే వాళ్ళని కూడా చూస్తాయంట, తినే వాళ్ళని తప్ప. ఇది జారిపోతుంది అనేసి నేను చేతులకి బూడిదైతే రాసుకొని వీటిని క్లీన్ చేస్తున్నాను అనమాట. రాసుకున్నా సరే చేప అనేది జారిపోతుంది చూసారా? ఈ బూడిది రాసుకుంటే చేతులకు చేప జారదండి. అందు గురించి నేను బూడిద అనేది రాసుకున్నాను అనమాట. ఈ చేప కాలువ చేప అంటారనమాట. కాలువలు ఎక్కువగా ఉంటుంటాయి, అందు గురించి ఏంటో ఇది కొంచెం జిగురుతనం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. మనం ఇది చూసారా, ఇంకో చిన్న చేప అండి. నీటిలో బకెట్లో అయితే వేసామన్నమాట, కదులుతూ ఉంది అది. ఈ పులుసు అయితే కత్తిపెట్టిని గీస్తూ రాస్తే చేపకున్న పులుసు అనేది అంతా వచ్చేస్తుంది అనమాట. ఈ చేప జారిపోవడం వల్ల అయినా సరే నేను చేయలేకపోయాను అనమాట. ఇలా దీనివల్ల ఏం పని అయ్యేలా లేదనేసి చాకు తీసుకొని చాకుతో అనేది నేను పులుసు అంతా గీకేస్తున్నానండి. ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కానీ చాలా కష్టం అయితే అయ్యిందండి చేప చేయడానికి. బుర్ర కొయ్యడం కూడా అంతే కష్టం అనమాట. చేప అప్పటికి చనిపోయింది, లేకపోతే కోసేటప్పటికి ఏమవుతుందంటే చేప అంతా కదిలిపోయి మనల్ని బుర్ర అనేది కొయ్యనివ్వదు అనమాట. లేదా చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఈ చేప పులుసు అనేది చాలా బాగుంటుందండి. కొన్ని చేపలు అయితే పులుసులో మనం ఎలా వేసినా సరే విడిపోతాయి అనమాట. ఈ చేప అయితే అలా కాదండి, కొంచెం గట్టిగా ఉండి ముక్క అనేది అంతలా విడిపోదు. ఈ చేప బుర్ర చూసారా, అచ్చం కొద్దిగా చూడడానికి పాము బుర్రలాగా అనేది ఉన్నదనమాట. నాకు దాన్ని చూస్తే భయం వేస్తుందండి. అలాగే మీ ఇంట్లో ఎక్కువగా చేపలు అయితే తింటారా? తింటే కామెంట్ అయితే చేసేయండి. మా ఇంట్లో నాన్ వెజ్ అనేది ఎక్కువగానే తింటాము. అలాగే ఇష్టాలు కూడా ఉంటాయి కదా. అలాగే మా ఇంట్లో చేపలు అనేది తింటామండి. చేపలు కూడా హెల్త్కి మంచిదే కదా. అలాగే మా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. చాలామందికి క్లీన్ చేయడం కూడా అంటే రాదు, కొంతమందికి చేపను పట్టుకోవడం కూడా భయమే కదా. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ సపోర్ట్ ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను అనమాట. అలాగే మన ప్రతి వీడియో చూసిన వాళ్ళు లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది కొంతమందికి షేర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల ఎవరైనా చేపలు రాకపోయినా సరే ఇలాగే అన్నా చూసి వాళ్ళు నేర్చుకోవచ్చని నేను అనుకుంటున్నానండి. చేప ముక్కలు కోసేసిన తర్వాత ఇలా దాకలో వేసుకొని ఉప్పు వేసి దాకికి రాస్తూ కడుక్కుంటే ఆ చేపకున్న జిగురు అనేది పోతుందండి. లేకపోతే చేప ముక్కలు త్వరగా పాడైపోతాయి అనమాట. అంటే అప్పటికప్పుడు వండుకున్నా పర్లేదు, మన్నాడు వండుకున్నంటే పాడైపోతాయి. చూసారా ఎంత బాగా క్లీన్ అయిపోయాయో.